అదే మధ్యాహ్నం పెట్టుకుని ఎందుకంటే మెమరీ పవర్ తగ్గుతామా మధ్యాహ్నం మెమరీ వస్తాను మనము అమోఘమైనటువంటి మంచి ఇక్కడ ఉన్నారు ఏడ ఉన్నరు గాని మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు మచ్చుకైనా ఆడవాళ్ళు ఊరికి ఏదో ఒకటి మాట్లాడుతూ టైం పాస్ మాట్లాడుకుంటున్నారు తెలుసావా అరుణ మా ఆయన చుట్టూ ఎంత నల్లగా ఉంటుందో తెలుసా ఆయనతో కూడా నేను ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు నల్ల చీర నల్ల జాకెట్ వేసుకుంటాను అలా వెళ్ళటం నాకు ఎంత ఇష్టమో అన్నదట రెండవ ఏమన్నదట చాలే ఊరుకోవి అవే మాటలు మా ఆయన నెత్తి మీద తెల్లగా ఉంటుంది జుట్టు నేను ఆయనతో కూడా ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు తెల్ల చీర తెల్ల జాకెట్ వేసుకుంటాను అలా వెళ్ళటం నాకు ఎంత ఇష్టమో అన్నదంట మూడవ ఏమైందో తెలుసా చాలే ఊరుకు అవే మాటలు మా ఆయన నెత్తి మీద జుట్టే లేదు నేనే వేసుకోవాలి అన్నదట పని చేయకపోయినా చేసినట్టు కనపడతారు అనమాట అటువంటి దానికి ఒక ఉదాహరణ ఒక విమానం వెళ్తూ ఉంది సడన్ గా విమానంలో ముగ్గురు మనుషులు బరువు ఎక్కువైంది అయితే ఆ పైలట్స్ ఆ ప్రయాణికుల వైపు తిరిగి మై డియర్ లేడీస్ అండ్ జెంటిల్మెన్స్ మనం ప్రయాణించే ఈ విమానంలో సడన్ గా ముగ్గురు మనుషుల బరువు ఎక్కువైంది సమయానికి పారాషూట్స్ లేవు ఎక్కి దిగడానికి కాబట్టి ఎవరైనా ముగ్గురు ప్రాణత్యాగం చేసి దూకితేనే మిగతా వాళ్ళందరూ బతికి బట్ట కట్టగలమని చెప్తారు వెంటనే ఒక అమెరికా ఆయన వస్తాడు ముందుకు తర్వాత ఒక జపాన్ ఆయన వస్తాడు తర్వాత ఒక చైనా ఆయన వస్తాడు నేనేం తక్కువ అని మన ఇండియా ఆయన కూడా వస్తాడు ముందుకు ఇక అమెరికా ఆయన డోర్ దగ్గరికి వెళ్ళి ప్యాసింజర్ అందరి వైపు ఇలా దీనంగా చూసి గాడ్ బ్లెస్ యూ అని చెప్పి అమెరికా దూకేశాడు తర్వాత జపాన్ ఆయన వచ్చి అని దూకేశాడు అప్పుడు మన ఇండియా వాడు వచ్చి ఇండియా వరదిల్లాలి అని చైనా అని దూపేశాడు ముగ్గురు సరిపోయిలా ఆ వెనకాల కూర్చున్న రిపోర్టర్ ఇండియా వాడు కూడా దూకాడని చెప్పి పేపర్లో చేస్తారు మన వాళ్ళు పని చేయకపోయినా చేసినట్టు కనపడతారు అనమాట ఓసారి ఆగిపెట్టుంటే ఇస్తావా అన్నాడు అప్పుడు ఆయన కోపం వచ్చేసింది నిశ్శబ్దంగా కూర్చోండి అన్నాడట ముగ్గురు తన్నుకొని బాదుకుంటుంటే ఇలా టీసీ వచ్చి ఏంటో గోలా ఇందాక చూస్తున్నాను పక్క స్టేషన్ వచ్చేందుకు ఎవరైనా అల్లరి చేశారా ఓకోను పట్టుకొని చామంటే తలపడేస్తా చెప్పి వెళ్ళిపోయాడట కడప సైడ్లో పనిచేస్తాను ఇప్పుడు ఫిజికల్ సైన్స్ స్కూల్ అసిస్టెంట్ మామూలుగా మన గౌడు గారు బ్రహ్మాండమైన భోజనం పెట్టినాడు ముందే మా వాయిస్ ఒక రకమైన మన గౌడ్ సార్ విజయభాస్కర్ల సార్ లాగా ఉండదు ఒక రకమైన హస్కీ వాయిస్ మా వాయిస్ హస్కీ పేరడే సాంగ్ సార్ ఇది మామూలుగా మన సినిమా పాటనే తెలిసింది కరిచిందిలే పొరిగింటి ఆ కుక్క కరిచిందిలే కరిచిందిలే
కరిచిందిలే పొరిగింటి ఆ కుక్క కరిచిందిలే నన్ను చూసి కనుగుడ్లు తిప్పిందిలే వెను వెంట పైకి దూకిందిలే నన్ను చూసి కనుగుడ్లు తిప్పిందిలే వెను వెంట పైకి దూకిందిలే ఏముందిలే ఇంకేముందిలే త్రుటిలోన తొడకాడ పీకిందిలే అమ్మా అబ్బా కరిచిందిలే పొరిగింటి ఆ కుక్క కరిచిందిలే పదునైన దంతాలు గల కుక్కలే ప్రతిరోజు నన్ను చూసి మురిగిందిలే పదునైన దంతాలు గల కుక్కలే ప్రతిరోజు నన్ను చూసి మురిగిందిలే పట్టిందిలే పగబట్టిందిలే అయ్యారి నా దుంప తెంచిందిలే అమ్మా అబ్బా కరిచిందిలే పొరిగింటి ఆ కుక్క కరిచిందిలే. నేను 1978 ఏకైక విద్యార్థిగా ఇక్కడ రాగలిగినాను. మీరందరూ మా జూనియర్స్ అయినా కానీ ఇక్కడ స్థానికులుగా ఉండి నాకు మిత్రులుగా చాలామంది ఉన్నారు. అందుకని నేను వాళ్ళతో సంతోషంగా కాలం గడపాలని వచ్చినాను. మిమిక్రీ అనేది నాకు ఇక్కడ కాలేజీలో ఒక మంచి గౌరవం తీసుకొచ్చింది. దాదాపు 15 మెల్లిగా అందులో ఒక మేకపోతు ఆసుపత్రిలో గర్భిణీ స్త్రీతో పాటు వాళ్ళ తల్లిదండ్రులు పోయింటారు. లోపల నర్సు డాక్టర్లు రిసీవ్ చేసుకొని ఆపరేషన్ చేస్తూ ఉంటారు. బయట వీళ్ళు ఎంతో ఆసక్తితో చూస్తూ ఉంటారు. తర్వాత నర్సు వచ్చేసి పాప ఏడుస్తా ఉంది. ఉడ్డు కొట్సు లేకపోతే బాబు యాప్లను కాఫీ తీసుకోకుంటే కాఫీ ఆ తర్వాత కూలీ నల్గొండ భోజనం టికెట్ టీ కాఫీ కూలీ నెక్స్ట్ నూరేళ్ళయి జీవితం అంకితం నీకే అంకితం ఓ ప్రియా నాడన్నది మలినములేని నీవే దేవుడన్నది దేహాభిమానము వదలమన్నది ఉన్నదానిలో కొంత పెట్టుమన్నది దేహాభిమానము వదలమన్నది
ఉన్నదానిలో కొంత పెట్టుమన్నది, హెచ్చు తగ్గులు లేవన్నది, మంచివారై ముక్తిని పొందుమన్నది, హెచ్చు తగ్గులు లేవన్నది, మంచివారై ముక్తిని పొందుమన్నది. నాడన్నది మలినము లేని నీవే దేవుడన్నది, దేహాభిమానము వదలమన్నది, ఉన్నదానిలో కొంత పెట్టుమన్నది, దేహాభిమానము వదలమన్నది, ఉన్నదానిలో కొంత పెట్టుమన్నది, హెచ్చు తగ్గులు లేవన్నది, మంచివారై ముక్తిని పొందుమన్నది, హెచ్చు తగ్గులు లేవన్నది, మంచివారై ముక్తిని పొందుమన్నది. నాడన్నది మలినము లేని నీవే దేవుడన్నది, దేహాభిమానము వదలమన్నది, ఉన్నదానిలో కొంత పెట్టుమన్నది, దేహాభిమానము వదలమన్నది, ఉన్నదానిలో కొంత పెట్టుమన్నది, హెచ్చు తగ్గులు లేవన్నది, మంచివారై ముక్తిని పొందుమన్నది, హెచ్చు తగ్గులు లేవన్నది, మంచివారై ముక్తిని పొందుమన్నది. నాడన్నది మలినము లేని నీవే దేవుడన్నది, దేహాభిమానము వదలమన్నది, ఉన్నదానిలో కొంత పెట్టుమన్నది, దేహాభిమానము వదలమన్నది, ఉన్నదానిలో కొంత పెట్టుమన్నది, హెచ్చు తగ్గులు లేవన్నది, మంచివారై ముక్తిని పొందుమన్నది, హెచ్చు తగ్గులు లేవన్నది, మంచివారై ముక్తిని పొందుమన్నది. నాడన్నది మలినము లేని నీవే దేవుడన్నది, దేహాభిమానము వదలమన్నది, ఉన్నదానిలో కొంత పెట్టుమన్నది, దేహాభిమానము వదలమన్నది, ఉన్నదానిలో కొంత పెట్టుమన్నది, హెచ్చు తగ్గులు లేవన్నది, మంచివారై ముక్తిని పొందుమన్నది, హెచ్చు తగ్గులు లేవన్నది, మంచివారై ముక్తిని పొందుమన్నది. నాడన్నది మలినము లేని నీవే దేవుడన్నది, దేహాభిమానము వదలమన్నది, ఉన్నదానిలో కొంత పెట్టుమన్నది, దేహాభిమానము వదలమన్నది, ఉన్నదానిలో కొంత పెట్టుమన్నది, హెచ్చు తగ్గులు లేవన్నది, మంచివారై ముక్తిని పొందుమన్నది, హెచ్చు తగ్గులు లేవన్నది, మంచివారై ముక్తిని పొందుమన్నది. సారనవత నవ వసంత శోభన మయూక లలిత రాగ చంద్రలేఖ స్వరము స్వరము కలయికలో ఒక రాగం పుడుతుంది, మనసు మనసు కలయికలో అనురాగం పుడుతుంది, స్వరము స్వరము కలయికలో అనురాగం పుడుతుంది, మనసు మనసు కలయికలో అనురాగం పుడుతుంది, ఆ అనురాగం ఒక ఆలయమైతే ఆలయ దేవత నీవైతే, ఆలయ దేవత నీవైతే, గానం గాత్రం గీతం భావం సర్వం అంకితం, అంకితం నీకే అంకితం. లోక వినుత జయ
దేవ శ్లోక శృంగార రాగదీప భరత శాస్త్ర నమనీయ నాద నవహావ భావ రూప స్వర విలాస హాస చతుర నయన శుభ వికాస భాస సుందర వదన నింగి నేల కలయికలో ఒక ప్రళయం అవుతుంది ప్రేమ ప్రేమ భగవద్గీత ఏమన్నది నీలోనే దేవుడున్నాడన్నది మలినములేని నీవే దేవుడన్నది అబద్ధములాడవద్దన్నది దుర్గుణములన్నీ వదలమన్నది అబద్ధములాడవద్దన్నది దుర్గుణములన్నీ వదలమన్నది కోరికలు కోరవద్దన్నది ఉన్నదానితో వదలమన్నది ఉన్నదానిలో కొంత పెట్టుమన్నది హెచ్చు తగ్గులు లేవన్నది మంచి వారై ముక్తిని పొందుమన్నది హెచ్చు తగ్గులు లేవన్నది మంచి వారై ముక్తిని పొందుమన్నది. నల్లూరు వెంకటేశ్వర గారి ఆధ్వర్యంలో భూభాగవతం నృత్యగేయ నాటిక మనం నేర్చుకొని ఉన్నాం. అది కంటిన్యూగా గంట సేపు పాట ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ లో పాడుతూ ఉంటే క్యారెక్టర్స్ వచ్చి నటిస్తూ ఉంటాయి. భూభాగవతం దాని పేరు. అందులో కొంత భాగం ఇప్పుడు స్టార్టింగ్ లో ఒక పల్లె వాతావరణంలో ఒక రైతు స్త్రీ తన భర్తని మనం పొలం పొలంలోకి వెళ్దాం రండి అని లేపే సన్నివేశం. రమణ, మన ఈవి రమణ ఫ్రమ్ హైదరాబాద్ 84 బ్యాచ్ బిఏ అండ్ ఎండిఓ రిటైర్డ్ గారు వస్తున్నారు. దయచేసి వాళ్ళని సూపర్ రిటైర్డ్ అయినటువంటి ఎండిఓ నర్సింహులు గారు. మేము ఆనాడు ఈ ప్రదర్శనని 3 మండలాల్లో దాదాపు 25 ప్రోగ్రామ్స్ ఇచ్చినాం. రాచర్ల, గిద్దలూరు, కుప్పనూరు మండలాల్లో. అది మేము ముందుంచబోతున్నాం. దయచేసి తిలకించండి. లెగ్గు 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 లెగవయ్యా కోడి కూసెను మావయ్యా. లెగ్గు 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 లెగవయ్యా కోడి కూసెను మావయ్యా. పిట్టలన్నీ ఆ పెట్టల మీదకు పూతలేసుకుని మేతకు పోయి. పిట్టలన్నీ ఆ పెట్టల మీదకు పూతలేసుకుని మేతకు పోయి. కావు కావుమని ఆవాసంలో ఆకాశంలో ఎగిరిపోయెను. కావు లెగవయ్యా కోడి కూసెను మావయ్యా. లెగు 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 లెగవయ్యా కోడి కూసెను మావయ్యా. పిట్టలన్నీ ఆ మెట్టల మీదకు కూతలేసుకొని మేతకు పోయెను. పిట్టలన్నీ ఆ మెట్టల మీదకు కూతలేసుకొని మేతకు పోయెను. కావు కావు మని కాకుల మోక ఆకాశంలో ఎగిరిపోయెను. కావు కావు మని కాకుల మోక ఆకాశంలో ఎగిరిపోయెను. ఎత్తుకొమ్ము ఆ పొద్దుకెదురుగా గంట కొట్టి మడి దుక్కి దున్నెను. ఎత్తుకొమ్ము ఆ పొద్దుకెదురుగా గంట కొట్టి మరి దుక్కి దున్నెను. ఆల పశువులు అమ్మా అంటూ లేక దూడలకు పాలు కుడిపెను. ఆల పశువులు అమ్మా అంటూ లేక దూడలకు పాలు కుడిపెను. ఏటి ఒడ్డున ఏతం పట్టి తోటకు నీరు తోడుతున్నది. ఏటి ఒడ్డున ఏతం పట్టి తోటకు నీరు తోడుతున్నది. మతిపోయిందా మావయ్య మొద్దు నిద్రైక మానవయ్యా. లెగు 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 లెగవయ్యా కోడి కూసెను మావయ్య. లెగు 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 లెగవయ్యా కోడి కూసెను మావయ్య. లెగు 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 లెగవయ్యా. అయ్యో అప్పుడే తెల్లారిపోనాదే. అయ్యో నామతి మండ ఎలా అయిపోనాది. అయ్యో నామతి మండ ఎలా అయిపోనాది. అయ్యో నామతి మండ ఎలా అయిపోనాది. అయ్యో నామతి మండ. అయ్యో నామతి మండ
ఎలా అయిపోనాది అయ్యో నామది మండ ఎలా అయిపోనాది అయ్యో నామది మండ పులిసేను కొయ్యాలి పోవులు కొయ్యాలి అయ్యో నామది మండ ఎలా అయిపోనాది అయ్యో నామది మండ కోతకెళ్ళిపోవాలి కొడవలేది కొడవలేది కోతకెళ్ళిపోవాలి కొడవలేది కొడవలేది మోపు గట్టి మొయ్యాలి మోకులేవి మోకులేవి మోపు గట్టి మొయ్యాలి మోకులేవి మోకులేవి ఉండలకి కందెనేసి బండి నేను తోలాలి అయ్యో నామది మండ ఎలా అయిపోనాది అయ్యో నామది మండ ఎలా అయిపోనాది అయ్యో నామది మండ మామయ్య ఎత్తిపోకయ్య ఏమయ్యా మామయ్య ఎత్తిపోకయ్య ఏమయ్యా మామయ్య చిలకట్టు గుమ్ముకొని చిరెత్తిపోకయ్య ఏమయ్యా మామయ్య ఎత్తిపోకయ్య ఏమయ్యా మామయ్య చట్టిలోన గంజేసి ఉట్టిలోన పెట్టాను చట్టిలోన గంజేసి ఉట్టిలోన పెట్టాను పూలగూడు కొమ్ము మీద కొడవలి దాసుంచాను పూలగూడు గొడవలి దాచుంచాను గుంటి కర్ర పట్టుకో తలపాగా చుట్టుకో గుంటి కర్ర పట్టుకో తలపాగా చుట్టుకో ఇద్దరము పోదాము పొలం పని చేద్దాము ఇద్దరము పోదాము పొలం పని చేద్దాము ఇద్దరము పోదాము పొలం పని చేద్దాము ఇద్దరము పోదాము పొలం పని చేద్దాము. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదే గంట సేపు నుంచి మేకప్ చేసుకుని ఉన్నాడు రమణ. అన్నం కూడా వద్దన్నాడు తింటే ఎగరలేనని. నేను కొత్త త్యాగంలో అనురాగంలో తరగని పెన్నిది మగువా మానవ జాతి మనుగడకే ప్రాణం పోసింది మగువా త్యాగంలో అనురాగంలో తరగని పెన్నిది మగువా ఒక అన్నకు ముద్దుల చెల్లి ఒక ప్రియునికి వలపుల మల్లి ఒక అన్నకు ముద్దుల చెల్లి ఒక ప్రియునికి వలపుల మల్లి ఒక రామయ్యకే కన్న తల్లి ఒక రామయ్యకే కన్న తల్లి సకలావనికే కల్పవల్లి మధుర బాధగా ప్రణయ గాథలు పీకినది నల్లగా కవితలల్లగా తేనె జల్లు కురిసినది నల్లగా కవితలల్లగా తేనె జల్లు కురిసినది లక్ష్మిగా ఝాన్సీ లక్ష్మిగా సమర రంగాన దూకినది లక్ష్మిగా ఝాన్సీ లక్ష్మిగా సమర రంగాన దూకినది ఒక అన్నకు ముద్దుల చెల్లి ఒక ప్రియునికి వలపుల మల్లి ఒక రామయ్యకి కన్న తల్లి రామయ్యకి కన్న తల్లి సకలావనికి కల్పవల్లి కలుతికి చీకాకు బడజేసి సలువ చేసి లెస్స మడచినట్టు బుద్ధి చెప్పువాడు గుద్దుతేనేమయా పులలో కంటి నీటి మసకలొద్దు ముద్దు ముద్దు ఊహలలో భయపెట్టే అలలొద్దు నునులేత బుగ్గలపై చేతివేళ్ళ గుర్తులొద్దు భావితరం కలల్లో కలత కలవరింతలు వేచిన ఉదయం ఈనాడే ఎన్నాలో వేచిన
తెల్లవారదేమి ఈ చీకటి విడిపోదేమి ఇంకా తెల్లవారదేమి ఈ చీకటి విడిపోదేమి ఎన్నాలో వేచిన ఉదయం ఈనాడే ఎదురవుతుంటే ఇన్ని నాళ్ళు దాచిన హృదయం ఎగిసిపోతుంటే ఇంకా